హలో గైస్, ఈ వీడియోలో వచ్చేసి నేను SSMB29 యొక్క లేటెస్ట్ అప్డేట్ గురించి డిస్కస్ చేస్తానండి. ఇక వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళంటే కదా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. SSMB29 రాజమౌళి మహేష్ బాబు యొక్క కొత్త మూవీ అండి. అది మీకు తెలిసిందే ప్రతి ఒక్కరికి. మొన్న ఒక పోస్టర్ లాంటి చిన్నది రిలీజ్ చేసినారు. ఇక్కడ మనకి లాకెట్ అనేది దాని మీద కూడా చాలా కాంట్రవర్సీస్ వచ్చినాయి. అట్లా బ్రో మూవీలో అని చెప్పి అది ఇది అని చెప్పి ఇక అదంతా పాత స్టోరీ అండి. కొత్తగా ఏంటంటే మీకు తెలిసిందే నెక్స్ట్ మంత్ వచ్చేసి మనకి జేమ్స్ కెమెరాన్ గారు ఫస్ట్ లుక్ అనేది రిలీజ్ అయిపోతున్నారని చెప్పి ఈ అప్డేట్ కూడా ప్రతి ఒక్కరు తెలిసిందే అండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మహేష్ బాబుని మీరు అంతగా చూస్తలేరు. మీకు ఏమంటారు థియేటర్లోకి వెళ్ళినా ఎక్కడ వేసినా టీవీలో వచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ అని పాత అడ్వర్టైజ్మెంట్స్ కొత్త అడ్వర్టైజ్మెంట్ ఏం కనిపిస్తాయి. ప్లస్ మహేష్ బాబు ఎక్కడ వెళ్ళినా కానీ మీడియాకి చిక్కుతాడు. ఏమంటారు మన ఏ ఎయిర్పోర్ట్లో వెళ్ళినా కానీ మీడియా ఫస్ట్ క్యాప్చర్ చేస్తుంది. అలాంటిది రాజమౌళి అంత పగడ్బందీగా పట్టుకొని బయటకు వదులుతలేరంటే ఆలోచించండి. ఆ మూవీ యొక్క ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందో, ఆ మూవీలో మహేష్ బాబు లుక్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి మీకు అప్పట్లో ఒరిస్సాలో జరిగినప్పుడు ఒకటి అనేది లీక్ అయింది. ఆ లీక్ అయిన తర్వాత అసలు చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి అస్సలు ఇంత కూడా బయటకు రాసి ఒక 2 to 3 షెడ్యూల్స్ అనేవి కంప్లీట్ అయినా కానీ కొన్నిసార్లు ఏమంటున్నారంటే జుట్టు ఉన్నప్పుడు కనపడ్డారు, కొంతమంది జుట్టు కత్తిరించినప్పుడు కనపడ్డారు, కొంతమంది అంటే షర్టు లేకుండా కనపడ్డారు అని చెప్పి ప్రతి ఒక్కటి వచ్చింది. కానీ ఎగ్జాక్ట్గా ఏం తీస్తున్నారు, ఏం కనిపిస్తుంది, అసలు మూవీ ఏంటి అనేది ప్రతి ఒక్కరికి డౌటే అండి. మీకు తెలిసిందే రాజమౌళి గారు తీస్తే మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యే వరకు స్టోరీ అనేది మనం గ్రహించలేము. అలాంటి మూవీ అనేది రాజమౌళి గారు తీస్తారు. అంత పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటారు, అంత లోపల ప్లాన్ చేస్తారు. బయటకి ఇంత కూడా లీక్ అవుట్ చేస్తారు. మేబీ ఒరిస్సాలో బై మిస్టేక్గా లీక్ అయి ఉంటుంది, అది వేరే మ్యాటర్ అండి. ఇక ఈ వీళ్ళు వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే ఈ మూవీ అనేది 129 కంట్రీస్లో రిలీజ్ అవబోతుందని మనకి చెప్పినారు. ఆల్మోస్ట్ ఆఫ్రికా సీన్స్ అనేవి మూవీలో ఉన్నాయన్నారు. మొత్తం వరల్డ్ తిప్పుతుందేమో మనకు తెలియదు. 95% ఆఫ్ షూటింగ్ అనేది కెన్యాలో అయిపోయిందంట. అక్కడ కెన్యా వన్ ఆఫ్ ద పార్లమెంట్ మెంబర్ కెన్యా అయినా మనకి ట్వీట్ చేసినారు, ఇట్లా రాజమౌళి నెంబర్ 1 డైరెక్టర్ అన్ని అని కొంచెం పోగొడుకుంటూ కెన్యా దేశాన్ని పోగొడుకుంటూ అని 95% ఆఫ్ ఆఫ్రికన్ షూట్ అంతా రిపబ్లిక్ ఆఫ్ కెన్యాలో జరిగిందని చెప్పి అక్కడ ఆయన చెప్పడము మనకి కూడా తెలుసు అండి. ఈ మధ్య ఏంటంటే రాజమౌళి గారు ప్రతి ఒక్క దేశానికి వెళ్ళి వాళ్ళ ఫిల్మ్ మేకర్స్తో డిస్కస్ చేయడము, అక్కడ ఉన్న డైరెక్టర్స్ అక్కడ ఉన్న అందరితో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. మేబీ ప్లాన్ చేసి గట్టిగా ప్లాన్ చేస్తారండి. ఒకవేళ 129 కంట్రీస్లో రిలీజ్ అయితే డేకి ఒక ఎటుపోయినా 15 crores చేసుకున్నా కానీ బీభత్సమైన కలెక్షన్స్ వస్తాయండి. Day 1 నెట్ కలెక్షన్సే బీభత్సంగా వచ్చేస్తాయి. మీకు తెలిసిందే ఈ మూవీ అనేది 1000 కోట్ల బడ్జెట్ అని చెప్పి. నాకు తెలిసి 129+ కంట్రీస్ రిలీజ్ అయితే మన ఇండియన్ మూవీ అనేది ఒక స్థాయికి వెళ్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అవతార్ 99 కంట్రీస్ 96 కంట్రీస్ రిలీజ్ అయింది. తర్వాత వచ్చిన F1 100 కంట్రీస్ రిలీజ్ అయింది. 100 కంట్రీస్ రిలీజ్ అయిన మూవీయే 10,000 కోట్లు వస్తే 129 కంట్రీస్లో రిలీజ్ అయ్యే మూవీ ఎంత వస్తుందో. ఈ దెబ్బకి నాకు తెలిసి రాజమౌళి గారు సినిమా ఇండస్ట్రీలో, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత జెండా పాతేస్తారేమో. ఇక మహేష్ బాబు క్రేజ్ కూడా వేరే లెవెల్ ఉంటుంది. పక్కా చెప్తున్నా కానీ 129 కంట్రీస్లో రిలీజ్ అవ్వడం అంటే అది మాట కాదు. ప్రతి ఒక్క కంట్రీలో యాక్సెప్ట్ చేయరు. అక్కడ బతిమాడి వాళ్ళందరినీ డిస్కస్ చేసుకుంటూ రిలీజ్ చేయడం అంటే అది మ్యాటర్ కాదు. చైనాలో మేబీ రిలీజ్ అవుతో లేదనేది డౌటే అండి. ఎందుకంటే చైనాలో రూల్స్ అన్నీ మారినాయి. ఇప్పుడు కొంచెం రిలేషన్ బాగున్నా కానీ చెప్పలేము. చైనాలో ఒకవేళ మూవీ రిలీజ్ అయితే వేరే లెవెల్ బడ్జెట్ అనేది, వేరే లెవెల్ కలెక్షన్స్ అనేవి వస్తాయండి చైనాలో. పక్కా చెప్తున్నాను. మేబీ రిలీజ్ చేయొచ్చో లేదో. మీరు అనుకుంటారే ఒక మూవీ 129 కంట్రీస్లో రిలీజ్ అయిందని అంటే వేరే లెవెల్ కలెక్షన్స్ కొట్టచ్చు అని. బడ్జెట్ దాటిద్దండి, 1000 కోట్లు బడ్జెట్ దాటిద్ది కంట్రీ పెరిగే కొద్దీ. ఎందుకంటే అక్కడ లాంగ్వేజ్ సెట్ కావాలి, లిప్ సింక్ సెట్ కావాలి, ప్రతి ఒక్కటంటే అంత ఈజీగా మీకు తెలిసిందే. రాజమౌళి గారు ఇంత లిప్ సింక్ అటు ఇటు అయినా కానీ మళ్ళీ రీటేక్ చేస్తారు. అలాంటి పర్సన్ 129 కంట్రీస్లో అన్ని లాంగ్వేజెస్లో మూవీని రిలీజ్ చేయడం అంటే అది మ్యాటర్ కాదు. ఇక ప్లస్ మహా అయితే 2-3 కంట్రీస్లో రిలీజ్ చేశారు ఇప్పటి వరకు మన తెలుగు మూవీ అనేది. 129+ కంట్రీస్ అంటే అది ఊహకే అందండి. పక్కా చెప్తున్నా కదా, మూవీ పక్కా రాజమౌళి అనుకున్నది తీరుతాడండి. రాజమౌళి తీయాలనుకుంటే పక్కా తీస్తారు. చూద్దాం ఫర్దర్గా ఈ మూవీ గురించి ఏమైనా అప్డేట్ వచ్చిందని ప్రతి ఒక్కటి మన ఛానల్ అప్లోడ్ చేస్తారండి. ఈ వీడియోస్ అన్ని రావడం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఎట్లా నోటిఫికేషన్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి రోజుకి.